మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగారట, అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట. ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది, ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది, ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట. అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఈరోజు మళ్ళీ మీ అందరికీ 5 ఏళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు. నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి, ప్రతి ఇంట్లోనూ చెప్పండి, ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను. పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అనంటే మళ్ళీ జగనన్నే తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఊర్లోనూ వెళ్ళి చెప్పండి, ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి. పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న సీఎంగా తెచ్చుకుందాము, మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము. బాబు అనే మాయలోడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం, మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనతోనే
ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి, మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. పేదవాడి భవిష్యత్ మారాలని, పేదవాడి భవిష్యత్ మార్చాలని, దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా. ఒకటి చెప్తా ఉన్నా, అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు, అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు, రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే, కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు. అది కారణం ఏమిటంటే హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు, దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు. మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి, ఆసుపత్రులు బాగుపడ్డాయి, వ్యవసాయం మారింది. మన హయాంలోనే ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి, అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. వై నాట్ 25కి 25 ఎంపీ స్థానాలు అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీ గాని, ఒక్క ఎమ్మెల్యే గాని తగ్గే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాట చెబుతున్నా, మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే, తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.